ఏంది నీ డౌట్ ఏం చెప్పు. బాత్రూమ్ 4-5 రోజులకు ఒకసారి కూడుకుంటుంది. సో బాత్రూము 4-5 రోజులకు ఒకసారి పోతుంది అనేది నీ డౌట్ అంతేనా? సో అది నార్మలా కాదా అనేది నీ డౌట్, లేదా రోజు మోషన్కి పోవాలని అనుకుంటున్నావా? రోజు మోషన్కి పోతే బాగుంటుందని నీ ఉద్దేశం. అయితే రోజు మోషన్కి పోవాల్సిన అవసరం లేదు. బాగా హెల్దీగా హ్యాపీగా ఉన్న బేబీ కూడా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి కూడా మోషన్కి వెళ్తారు. అది నార్మలే, రోజు మోషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ పాస్ మాత్రం ప్రతిరోజు 6 నుంచి 8 సార్లు పోవాలి ఈ వయసు పిల్లలు. అప్పుడు నువ్వు బాగా పాలిస్తున్నట్టు లెక్క. అర్థమైందా? సో మోషన్ పోవట్లేదు కదా అని ముడ్లో సబ్బు పెట్టేది, ఆముదం పోసేది, తేనె పోసేది, నూనె పోసేది, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు మన ఊర్లలో. అట్లాంటి పిచ్చి పనులు చేయకూడదు. అర్థమైందా? అట్లాంటి పిచ్చి పనులు అయితే చేయొద్దు. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు అంటే బేబీ తాగిన పాలు అరగక మోషన్కి వెళ్ళట్లేదని నువ్వు అనుకుంటున్నావు కదా. యాక్చువల్గా ఏంటంటే మనం తిన్న ఆహారం, ఎవరైనా బేబీ అయినా నువ్వైనా నేనైనా, మనం తిన్న ఆహారము ఎందుకు తింటాం? మనం అరిగి ఒంటికి పట్టడానికి తింటాం. అయితే మనం తిన్నవి మొత్తం మనకు అరిగి ఒంటికి పట్టవు, కొంత వేస్ట్ ఉంటుంది. ఆ వేస్ట్ బయటికి పోద్ది, దాన్నే దొడ్డికంటాం. అయితే పిల్లోళ్ళకి మనం ఏమిస్తాము? తల్లి పాలు ఇస్తాం. తల్లి పాలల్లో బయటికి పోయేంత వేస్ట్ ఉండదు, మ్యాక్సిమం అరిగిపోయి బేబీ ఒంటికి పట్టిద్ది. అందుకనే మోషన్కి రోజు వెళ్ళరు. అర్థమైందా? రెండోది ఏంటంటే వీళ్ళ పేగుల కదలికలు ఇంకా ఒక రిధంలోకి రావు. సో రెగ్యులర్గా మనలాగా పొద్దున ఒకసారి రాత్రి ఒకసారో లేకపోతే రోజుకో ఒకసారో బబుల్ హ్యాబిట్ అంటారు, ఒక అలవాటు అవుతాం మనం పెద్దోళ్ళం. వాళ్ళకి ఇంకా అది రాదు. సో ఒక్కోసారేమో ఒకే రోజు 3-4 సార్లు పోతుంటారు, ఒక్కోసారేమో 4-5 రోజులకు ఒకసారి పోతుంటారు. రెండు నార్మలే, రెండు జబ్బు కాదు, రెండు కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ పాస్గేన్ రోజు పోకపోతే ఎమ్మటే ఎత్తుకొని రావాలి. అర్థమైందా? ఇంకోటి ఏమనుకుంటారంటే మోషన్కి వెళ్ళట్లేదు కదా సార్, మరి కడుపు నొప్పి వస్తుందేమో, పొట్టబురం వస్తుందేమో, ఇట్లా అనుకుంటూ ఉంటారు. పిల్లలు మోషన్కి పోకపోవడం వల్ల కడుపు నొప్పి రాదు, పొట్టబురం రాదు, ఏడవరు, ముక్కరు, నీలగరు. పిల్లలు మూలుగుతున్నారు, ఏడుస్తున్నారు, పొట్టబురం వస్తుంది, పొట్టనొప్పి వస్తుందంటే బేబీకి పండబెట్టి పాలిస్తున్నారు, భుజాన్ని సరిగా వేసుకొని తట్టట్లేదు అని అర్థం. అర్థమైందా? పొట్టనొప్పి ఇవన్నీ ఎందుకు వస్తాయి? పండబెట్టి పాలిచ్చి భుజాన్ని వేసుకొని తట్టకపోవడం వల్ల వస్తాయి. నెక్స్ట్ ఈ పాలు పండబెట్టి పాలిచ్చి భుజాన్ని వేసుకోకపోతే వాంతులు కూడా అవుతాయి. ఈ వాంతులైన పాలు గొంతులోకి వస్తాయి, వచ్చినవి ముక్కుల్లో నుంచో నోట్లో నుంచో బయటకు వచ్చేస్తే ఇబ్బంది లేదు, అది కూడా ప్రాబ్లమే, బట్ అది సేఫ్. అట్లా కాకుండా గొంతులో నుంచి పొరబోయి ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. దాన్ని మిల్క్ యాస్పిరేషన్ అంటారు. ఇట్లా జరుగుతుంటుంది. కొంతమందికి ఏమో పాలు మీరు పండబెట్టి పాలు ఇచ్చి భుజాన్ని వేసుకొని తట్టకపోతే ఆ పాలు పొరబోయి ఊపిరితిత్తుల్లోకి పోయి దగ్గు వచ్చేది, జలుబు వచ్చేది, ఆయాసం వచ్చేది, ఇట్లాంటి లక్షణాలు వస్తాయి. ముక్కులు ఎమ్మటి వచ్చినప్పుడు ముక్కులు గురగుర వచ్చేది, జలుబు వచ్చినట్టు ఉండేది, ముక్కులు గాలాడకపోవడం, ఇట్లాంటి లక్షణాలన్నీ వస్తుంటాయి. సో నువ్వు పాలు ఇవ్వడం, భుజాన్ని వేసుకోవడం సక్రమంగా చేస్తే ఈ జబ్బులు ఏమీ రాకుండా ఉంటాయి. అర్థమైందా? మోషన్కి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వెళ్ళినా సరే కంగారు పడద్దు. పాస్కి మాత్రం ప్రతిరోజు 6 నుంచి 8 సార్లు వెళ్ళాలి. వెళ్ళకపోతే కంగారు పడి ఎమ్మటే ఎత్తుకొని రా.